చాలామందికి వ్యవసాయం అంటే మట్టి, విత్తనం, నీళ్లు మాత్రమే అనిపించవచ్చు. కానీ నాకు మాత్రం వ్యవసాయం అంటే ఒక బాధ్యత. మొక్కకి అందించాల్సిన ప్రతి నీటి చుక్క అందాలి. లేకపోతే అది నా తప్పే అవుతుంది. కానీ పోయిన సీజన్‌లో నేను ఒక తప్పు చేశాను. చేతిలో డబ్బులు సరిపోవట్లేదని చెప్పి తక్కువ రేటుకి వస్తుందని ఒక చీప్ పైప్ కొన్నాను. నేనేమనుకున్నానంటే పైప్ అంటే పైపే కదా! అందులోంచి నీళ్లు పారితే చాలు అనుకున్నాను. కానీ ఆ పొరపాటే నా పంటకి శాపమైంది. వారం తిరిగేసరికి ఎండ దెబ్బకి పైపులు పెసులు పారిపోయాయి. రాత్రంతా సైలెంట్‌గా నీళ్ళు లీక్ అయ్యి మట్టిలో కలిసిపోయాయి. తెల్లారేసరికి పొలం గట్టు మీద నడుస్తుంటే ఎండిపోయిన మట్టిని చూసి నా గుండెలో రాయి పడినట్లయింది. నేను డబ్బు ఆదా చేశానా? లేక నా పంటని బలి చేశానా అనిపించింది. అప్పుడే నేను ఒక సలహాని పాటించాను. అదేంటో మీరు కూడా చూడండి. బాధపడకు విజయ్. అనుభవమే పాఠం. నేనెప్పుడో తెలుసుకున్నాను. అందుకే రెడీ ప్లస్ ప్రీమియం పైప్ వాడుతున్నా. గుర్తుపెట్టుకో, వర్జిన్ మెటీరియల్‌తో చేసిన పైప్ ఫ్లో అస్సలాగదు. నీరు వృధా కానే కాదు. నువ్వు కూడా ప్రయత్నించు. నీ పొలం కూడా బావుంటుంది. ఆ పెద్దాయన మాట వినగానే అదే రోజు వెళ్ళి రెడీ ప్లస్ ప్రీమియం యెల్లో పైప్ తెచ్చాను. చేతిలోకి తీసుకోగానే తేడా తెలిసిపోయింది. బరువులో దమ్ముంది. కానీ పట్టుకుంటే చాలా సాఫ్ట్‌గా ఉంది. ఎండలో పడేసినా రంగు మారట్లేదు. మెలికలు తిప్పినా క్రాక్సే రావట్లేదు. 10 రోజుల్లో నా పొలం రూపురేఖలే మారిపోయాయి. డ్రిప్ లైన్‌లో నీళ్లు సమానంగా పారుతుంటే మడిలో ఒక్క చోట కూడా ఎండిపోయిన మచ్చ అనేదే లేదు. మొక్కలన్నీ సైనికుల్లా నిలబడ్డాయి. సీజన్ చివరిలో నాకు అర్థమైంది ఒక్కటే. చీప్ పైపులకి రేట్ తక్కువ. కానీ లాంగ్ రన్‌లో అది చేసే నష్టం చాలా ఎక్కువ. రెడీ ప్లస్ ప్రీమియం పైప్. ఇది జస్ట్ పైప్ మాత్రమే కాదు. ఇది మన పంటకి ఇన్సూరెన్స్ లాంటిది. సో ఇప్పుడే మీరు కూడా కనుక చీప్ పైపులు వాడుతుంటే వాటిని తీసేసి మన రెడీ ప్లస్ పైప్‌ని వాడండి. ఖచ్చితంగా మంచి లాభాలు తెచ్చుకుంటారు. ఈ కింద డిస్క్రిప్షన్‌లో వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి. వెళ్ళిపోయి కొనుక్కోండి.